లవ్ ఎందుకు చేయాలి? ఎందుకంటే మనకు ఒక పార్ట్నర్ కావాలి కాబట్టి లైఫ్లో అన్నీ మనం షేర్ చేసుకోవడానికి మనతో కలిసి ఉండడానికి కావాలి. రాగుంటది. రా రా ఏజెన్సీ నుంచి వచ్చాము మేము. చాలా మంది చూసేవాళ్ళు అనుకుంటారు మరి అంతకు ముందు చేసినవి అన్నీ ఏంటిరా అని. అవునా? సేమ్ ఏజ్ అబ్బాయి కూడా అంతే ఉంటాడు, అలాగే ఉంటాడు. సో వాడు స్టార్ట్లో నువ్వు మెసేజ్లు పెడుతూనే ఉంటావు కానీ చూడదు, రిప్లై ఉండదు. అసలు నీ మైండ్లో ఆ సిచ్యువేషన్లో ఏం రన్ అవుతుందో తెలుసా? చాలా వరస్ట్గా రన్ అవుతుంది. 3 అమ్మాయిలు వెళ్తున్నారు, నీతో కలిపి 4 అబ్బాయిలు వస్తున్నారు సపోజ్. ఇంకా ఏదేదో రాంగ్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోద్ది మైండ్. అమ్మాయి నాది నా సొంతం, ఇంకంతే, వేరే వాళ్ళ గాలి కూడా ఆ అమ్మాయి మీద పడకూడదు అన్నట్లుగా వాడు అనుకొని బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. లవర్స్ ఉన్నారు నాకే లేరంటే నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు నీ లైఫ్లో తెలుసా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హార్డ్కా శ్రీహరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో ఏం జరుగుతుందో నాకు తెలీదు. సో ఓవర్ టు మై హస్బెండ్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము. సో లవ్ చేయాలా వద్దా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఈరోజు అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాను అనమాట. ఈ నిబ్బి లవ్ ఏదైతే ఉంటుందో సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలా లేకపోతే కంటిన్యూ చేయాలా అని చెప్పేసి వర్సి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అబ్బా నువ్వు చేసేటప్పుడు నిబ్బి లవ్ కాదా అని డైలాగ్స్ కొట్టేవాళ్ళు లేకపోతే అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఓకే, నేను చేసే ఉంటా అలాగే, బట్ ఆమె చేసే ఉంటుంది అలాగే. కానీ మీకు అలా చేస్తే ఎంత పర్సెంట్ వర్కౌట్ అవుతుంది లేకపోతే వర్కౌట్ అవ్వని పర్సెంటేజ్ ఎంత? ఏంది గురువుల సజెషన్స్ ఇస్తావేంటి? సో దాని గురించి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసలు ఏ ఏజ్లో లవ్ చేయాలి, ఒకవేళ చేయాల్సి వస్తే ఏ ఏజ్లో లవ్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. ఏజ్ అంటే ఉండిద్దా? ఏజ్ అంటే ఐ మీన్ లైక్ పక్కా ఇప్పుడు నార్మల్ అంటే అసలు లవ్ ఎందుకు చేస్తామని చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఎందుకు చేస్తాం, తర్వాత ఏజ్ గురించి మాట్లాడదు. లవ్ ఎందుకు చేయాలి? ఎందుకంటే మనకు ఒక పార్ట్నర్ కావాలి కాబట్టి లైఫ్లో అన్నీ మనం షేర్ చేసుకోవడానికి మనతో కలిసి ఉండడానికి కావాలి. ప్రజెంట్ మనకు అవసరం ఉండకపోవచ్చు కానీ పార్ట్నర్తో మనం ఓల్డర్ అయ్యే కొద్దీ మనకి పిల్లలు వాళ్ళ జాబ్స్లో ఉంటారు, మన పేరెంట్స్ ఉండకపోవచ్చు. సో మనకంటూ తోడు కావాలి కాబట్టి ఓ పార్ట్నర్ కావాలి. సో పార్ట్నర్ని లవ్ చేసి తెచ్చుకోవచ్చు కదా. ఓకే, కరెక్ట్. నాకు క్వశ్చన్, బట్ అందరూ లవ్ దీనికే చేస్తారా? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా అని అనుకుంటున్నావా? నేను అందుకే చేశాను. ఓకే, సో యాక్చువల్గా మనం ఎందుకు లవ్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అనమాట. అంటే ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట మాట్లాడేది అంతా కూడా. ఏంటంటే ఇప్పుడు మనం లవ్ ఎందుకు చేస్తున్నాం, ఒకవేళ ఇప్పుడు నువ్వు లవ్ చేయకపోయినా కానీ నీకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి అనేది అవుతుంది. కానీ నువ్వు లవ్ చేస్తే నీకు తెలిసిన అమ్మాయి లేకపోతే నువ్వు అమ్మాయి గురించి కొంచెం ముందుగానే అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో నువ్వు ఒక 2 to 3 years రిలేషన్లో ఉన్నావు అనుకో, నీకు అర్థమవుతుంది వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, నీ ప్రిఫరెన్సెస్ ఏంటి. సో దాన్ని బట్టి మనం లైఫ్ లాంగ్ లీడ్ చేయగలుగుతామో వాళ్ళతో లేదా అని చెప్పేసి మనం డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ డిసైడ్ అయ్యి ఒకవేళ మనం మన వల్ల కాదురా బాబు మనం లీడ్ చేయలేము అనుకుంటే పెళ్లి దాకా పోయాకంటే మిడిల్లోనే డ్రాప్ అయిపోతే బెటర్. అంటే మరీ 2-3 years రిలేషన్లో ఉండి కాదు, బట్ అట్లీస్ట్ నీకు తెలిసిపోద్ది అనమాట. ఒక 3-6 months నువ్వు జర్నీ చేస్తే నీకు వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, లేకపోతే వీళ్ళ ఏమైనా టార్చర్గా ఉందా, లేకపోతే కేరింగ్ కానీ, లేకపోతే ఇవన్నీ నాకు వస్తున్నాయా. అమ్మాయిల పర్స్పెక్టివ్లో కూడా అది, అబ్బాయిలకే కాదు. ఓకేనా? సో మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అసలు ముందు మీరు లవ్ ఎందుకు చేయాలి, లైక్ ఇది ఇన్ఫాక్చువేషన్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఫ్యాంటసీస్ వల్ల వచ్చిందా, లేకపోతే అసలు నిజంగానే నాకు ఒక కేర్ కావాలి, నాకు ఒక నాకు అన్ని విషయాల్లో నాకు సపోర్టివ్గా ఒకరు కావాలి అని అనుకుంటే నువ్వు లవ్ చేయొచ్చు. బట్ నీ ప్రిఫరెన్స్ ఏంటనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. ఓకే, ప్రిఫరెన్స్ని బట్టి నీ లాంగ్ టర్మ్ రిలేషనా లేకపోతే షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ కోసం చేస్తున్నావా అనేది. వాట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్ వైల్ లవింగ్? లాంగ్ టర్మ్, దట్ ఈస్ వై ఐ మ్యారీడ్ యూ. సో ఇదనమాట. సో చాలా మంది చూసేవాళ్ళు అనుకుంటారు మరి అంతకు ముందు చేసినవి అన్నీ ఏంటిరా అని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా మా వాళ్ళు. బట్ ఏంటంటే అదే చెప్తున్నా కదా, అరే ఎవడన్నా కామెంట్ పెడితే అప్పుడు దాని గురించి మాట్లాడు, అడుగు. సో మీరు ఒక పాయింట్కి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, షీ ఈజ్ ద గర్ల్, లైక్ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ హర్ ఫర్
లాంగ్ అని చెప్పేసి. సో అప్పుడు యూ కెన్ టేక్ ఎ డెసిషన్ అండ్ మూవ్ ఏ హెడ్ అనమాట. బట్ ఏ ఏజ్లో తీసుకోవాలి ఈ డెసిషన్ అనేది మ్యాటర్. ఓకే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇప్పుడు నువ్వు చదువు ఎక్కొట్టి జులాయిగా తిరుగుతూ చిల్ అవుతూ ఉంటే అమ్మాయిలకు నచ్చుతారు, మంచిగా ఉంటారు, అరే వీడు మంచిగా ఉన్నాడు రా అది ఇది అని చెప్పి. కానీ అది లాంగ్ రన్లో నీకు వర్కౌట్ అవ్వదు. ఓకే, నీ కాలేజ్ అయిపోయే వరకు ఉంటుంది, తర్వాత బ్లాక్ చేస్తుంది. వాట్సాప్లో నంబర్ బ్లాక్ చేసిందిరామా అమ్మాయి అయితే. అబ్బాయి అయినా కానీ అంతే. సో కాలేజ్ అయిపోయే వరకు నేను బండి మీద తిప్పుతాడు, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్తాడు, అన్నీ చూపిస్తాడు. తర్వాత కాలేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడి ప్రిఫరెన్సెస్ మారిపోతాయి, వాళ్ళ కొత్త వాళ్ళు తగులుతారు, ఇంకా నిన్ను డ్రాప్ చేసేస్తాడు అనమాట. సో ఆ కాలేజ్ వర్కా లేకపోతే అసలు నువ్వు ఏంటి అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి ఆ ట్రాప్లోకి వెళ్ళే బదులు, వెళ్ళే ముందు. సో లవ్ అనేది ఒక ట్రాపే నా విషయంలో. ఓకే, బట్ ఆ ట్రాప్లోకి ఎలా వెళ్తున్నాము, ఎలా బయటికి రావాలనేది కూడా తెలియాలన్నమాట. దానివల్ల మీరు సూసైడ్లు చేసుకోవటం, నా జీవితమే తను, నేను ఇంక దానికోసమే బతుకుతున్నా, అమ్మాయిలు కూడా అంతే, అది ఇది చేయటం, ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. ఓకే, సో ఏ ఏజ్లో లవ్ చేస్తే బెటర్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు నీ ప్రకారం? ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. ఎప్పుడు అనిపిస్తే అంతే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తింటారు కదా బిర్యానీ. ఇప్పుడు సపోజ్ 17 years లో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపించింది ఎవరో ఒక అమ్మాయిని చూసారో ఎవరో ఒక అబ్బాయిని చూసి, అప్పుడు అనిపించింది. కానీ వాళ్ళు ఇంకా సెటిల్ అయ్యలేరు. అట్లీస్ట్ వాళ్ళది ట్రూ లవ్ అనుకుంటే వాళ్ళు, ఐ మీన్ వాళ్ళు లాంగ్ టైంలో ఉండగలరు అనుకుంటే అప్పుడే వాళ్ళు కన్ఫెస్ చేయొచ్చు అనమాట. సో నేను బాగా సెటిల్ అవ్వగలను, నేను చూసుకోగలను అన్న నమ్మకం ఉంటే. ఎందుకంటే ఖచ్చితంగా అబ్బాయి అయితే వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిని రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఎంత ఇద్దరు వర్కింగ్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా అబ్బాయి అమ్మాయిని రెస్పాన్సిబుల్గా చూసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి అంత నమ్మకం ఉన్నప్పుడు దే కెన్ ప్రొసీడ్ అట్ ఎనీ ఏజ్. కరెక్ట్. సో ఏ ఏజ్లోనైనా సరే లవ్ అనేది పుట్టొచ్చు, అందులో తప్పేం లేదు. కాకపోతే అమ్మాయి ఏజ్కి అబ్బాయి ఏజ్కి గ్యాప్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఒకటి చెప్తాను. అమ్మాయికి ఇప్పుడు 30 years, అబ్బాయికి 30 years వచ్చే వరకు ఆగుతారు పెళ్లి చేయకుండా. బట్ అమ్మాయికి 22, 23 లేకపోతే 25 రాగానే ఇంట్లో స్టార్ట్ చేస్తారనమాట. ఏంటి ఇంకా ఎన్నాళ్ళు అది ఇది అని చెప్పేసి. బట్ అబ్బాయిలు ఆగినంత ఇప్పుడు 25 yearsకి అబ్బాయి సెట్ అవ్వలేదు అనుకో, వాడికి ఏంటంటే ప్రెజరు, వాడికి సో మచ్ ప్రెజర్ ఉంటుంది. ప్లస్ అమ్మాయికి కూడా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవటానికి, నేను ఇంకా చదువుకుంటానో లేకపోతే జాబ్ చేసుకుంటానో వాళ్ళని పద్దాక వాళ్ళతో చెప్పడానికి చాలా వాళ్ళు కష్టపడాలన్నమాట. ఓకే, సో అలాంటి కష్టం లేకుండా ఇప్పుడు అబ్బాయి లవ్ చేసేవాళ్ళు ఏదైనా ఒక 3-4 years మీ ఏజ్ కన్నా తక్కువ వాళ్ళని లవ్ చేస్తే, ఈవెన్ అమ్మాయిలు కూడా అంతే ఫ్యూచరిస్టిక్గా ఉండాలన్నమాట. అంటే రియాలిటీగా ఓకే వీడిని చూస్ చేసుకుంటున్నామంటే వీడు మనల్ని మ్యారేజ్ చేసుకోవాలి, వీడితో నేను కంటిన్యూ అవ్వాలి అనేలాగా చూస్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 3 to 4 years మినిమం గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ 22, 23కి వచ్చేసరికి వాడు ఒక 24, 26, 27కి వెళ్తాడు. ఈలోపు ఏదో ఒక వర్క్లోనో లేకపోతే ఏదో ఒక ఎర్నింగ్లో సెట్ అయిపోయి ఉంటాడు. సో వాడి తర్వాత వచ్చి మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలన్నా, లేకపోతే మీ పేరెంట్స్కి నువ్వు వాడి డీటెయిల్స్ ఇచ్చినా కానీ, వాడు ఏం చేస్తాడు, వాడు ఏంటి అనే డీటెయిల్స్ ఇచ్చినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సేమ్ ఏజ్ అలాగే ఉంటాడు. సో వాడు స్ట్రగుల్ అయితేనే ఉంటాడు లైఫ్లో. సో వాడికి ఇంకా అంత పొటెన్షియల్ ఉండదు అనమాట వచ్చి మాట్లాడడానికి కానీ లేకపోతే మన చెప్పడానికి కానీ అమ్మాయి. సో అన్లెస్ అంటే మరీ రిచ్ పీపుల్ అయితే నేను దాని గురించి చెప్పట్లా, మన మిడిల్ క్లాస్ అండ్ బిలో గురించి చెప్తున్నాను అనమాట. సో ఏజ్ ఫ్యాక్టర్ అయితే అది. మీరు టీనేజ్లో అయితే మాత్రం లవ్ అనేది చేయకండి. ఓకే, చేసినా కానీ జస్ట్ టెంపరీ చూసామా, ఓకే అరే మస్తు ఉందరే అమ్మాయి, అంతే, అట్లా వదిలేసేయాలి. అమ్మాయిలు కూడా అంతే. ఓకే నేను చెప్పట్లేదు బట్ అంతే. ఇంకా అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు నాకు తెలియదు, అందుకని చెప్పేసి. సో ఎక్కువ లాంగ్ టర్మ్ అయితే మీరు జర్నీ చేయకండి, బట్ షార్ట్ టర్మ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, అసలు షార్ట్ టర్మ్ పెట్టుకోవడం ఎందుకు? ఒకవేళ ఏమైనా వాళ్ళు తిరగాలి లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, ఇంట్లో వాళ్ళతో తిరగలేరు. సో ఏం చేస్తారు, ఇలా ఎవడో ఒకటి తోడున్నాడు అనుకో, వాడు తిప్పిన తర్వాత డ్రాప్ అయిపోతాడు. వాడు కూడా అట్లానే తీసుకోవాలని ఒక ఫ్రెండ్గా. ఓకే, దే విల్ గో టు మూవీ. ఫ్రెండ్షిప్ అని చెప్పు మరి. అదే ఫ్రెండ్స్ అయితే ఓకే. రిలేషన్షిప్ ఒక అసలు నువ్వు పెట్టుకోవద్దని చెప్పు అంతే. సరే, మళ్ళీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎందుకు అది. ఓకే, ఒకవేళ మూవ్ ఆన్ అయ్యేటట్టు అయితే లాంగ్ టర్మ్లోనే మూవ్ అవ్వండి, అంతే కదా. నెక్స్ట్
సరే నువ్వు అన్నీ చేసావు, అన్నీ డిసైడ్ అయిపోయినావు, నీ ఏజ్ పర్ఫెక్ట్, నువ్వు అంతా సార్ట్ చేసుకున్నావు లైఫ్ని. ఓకే, నువ్వు ఇప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, అన్న లైఫ్ సార్ట్ అయిన తర్వాత ఎవరు పడతారు, అందరికీ ముందు నుంచే డిసైడ్ అయిపోయి ఉన్నారు కదా అని చెప్పేసి. ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయలేము అనమాట. ఓకే, నువ్వు ఇంకా యూ హ్యావ్ టు చూజ్ వన్, అంతే. ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా, బట్ ఎత్తుక్కోవాలి. బట్ నువ్వు ముందు నుంచి కనుక ప్లాన్ చేసుకునేలాగుంటే నువ్వు ముందు నుంచి లైక్ ఫిక్స్డ్ మైండ్, లైక్ ఐ కెన్ డూ సర్టన్ థింగ్స్ ఫర్ హర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి నీకు ఆల్రెడీ ప్రీ డిటర్మైండ్ ఉంటే డెఫినెట్గా నువ్వు ముందు నుంచి అయినా సరే అది కంటిన్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. తర్వాత వెతుక్కునే బాధ తప్పుతుంది. సో నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు లేకపోతే నువ్వు జాబ్ చేసేటప్పుడు అమ్మాయి అయితే పడింది. ఓకే, తర్వాత నీ కష్టాలేంటి? లవ్ చేస్తే అంతా మంచిగానే సాగిపోతుందా, లేకపోతే ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయా? నువ్వు చెప్పు, నువ్వు ఫేస్ చేసిన కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నీ వల్ల అంటే లవ్లో ఉన్నప్పుడు నీ ఫ్రీడమ్స్ కానీ లేకపోతే ఎలాంటి విషయాల్లో నువ్వు ఫ్రీడమ్ కోల్పోయావు? ఫ్రీడమ్ ఏం కోల్పోలా హానెస్ట్గా చెప్పాలి అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే ఒకవేళ చదవాలని ఉన్నా కానీ ఎక్కువ టైం మాట్లాడాలనిపించేది అనమాట. అంటే ఎక్కువ టైం మనం ఎప్పుడు పక్కన ఉండం కాబట్టి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉంటాం కాబట్టి ఎక్కువ టైం ఫోన్లో మాట్లాడడం కానీ ఫోన్లో ఛార్జ్ చేయడం కానీ అట్లా ఉండేది. ఐ థింక్ అది పెద్ద ప్రాబ్లం అనుకుంటా. అట్లా చేయడం వల్ల ఎక్కువ టైం మనం మాట్లాడాలనుకోవడం, వాళ్ళ టైం మనం కావాలనుకోవడం, ఎక్కువ టైం, అది ప్రాబ్లం. అదొకటే నువ్వు డిఫికల్ట్ అని ఫీల్ అయింది. అబౌట్ రిస్ట్రిక్షన్స్ అంటే అది నా కోసమే కదా చెప్పేది. ఓకే, సో తను అలా తీసుకుంది కాబట్టి ఏమో లైక్ ఎవరికైనా సరే ఆ సిచ్యువేషన్లో అరే ఏంటా ఇంత రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు మనకు అవసరమా అని అనిపించిన మూమెంట్స్ కూడా ఉంటాయి, లేవనట్లేదు. బట్ నా మంచి కోసమే కాబట్టి ఓకే, అందుకని నేనేమనలేదు. సో డిఫికల్టీస్లో తను చెప్పిన 2 పాయింట్స్ మేజర్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి చాటింగ్, కాల్స్, ఇవన్నీ అనమాట. సో అందులో ఒక సినారియో ఏంటంటే మనం రెగ్యులర్గా చాట్ చేస్తూ ఉంటాం కదా, లేకపోతే కాల్స్ మాట్లాడుతూ ఉంటాం అనుకో. సపోజ్ ఒక 5 minutes చార్జ్ చేసేటప్పుడు ఒక 5 minutes ఆల్ ఆఫ్ సడన్ అవే వెళ్ళిపోద్ది. నువ్వు కాల్ చేస్తుంటావు, బిజీ వస్తూ ఉంటుంది. The number you have dialed is currently busy. ఓకే, చాట్లో నువ్వు మెసేజ్లు పెడుతూనే ఉంటావు కానీ చూడదు, రిప్లై ఉండదు. అసలు నీ మైండ్లో ఆ సిచ్యువేషన్లో ఏం రన్ అవుతుందో తెలుసా? చాలా వరస్ట్గా రన్ అవుతుంది. ఓవర్ థింక్ చేస్తావు, ఏదేదో బ్యాడ్గా ఆలోచించుకుంటావు. మన మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అంటే ఆ పర్టికులర్ ఏజ్లో లైక్ ఇమ్మెచ్యూర్డ్ అనమాట ఆ టైం. సో ఆ టైంలో మనకి ఎలా ఉంటుంది, అరే ఇంక అది మాట్లాడిన దానికి ఉన్న 24 hours కూడా మన గురించి ఆలోచించాలి, మనతోనే ఉండాలి, మనతోనే మాట్లాడాలి, ఇంక ఇదే ధోరణి అనమాట. సో నువ్వు ఆ మైండ్ సెట్లో ఉంటావు కాబట్టి నీకేమనిపిస్తుంది అంటే ఇంకా వేరే ఏదేదో ఆలోచించేసుకుంటావు. తర్వాత ఇంకా వన్స్ తను ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు లేకపోతే మా పిన్ని వాళ్ళు కాల్ చేశారు అని చెప్పంగానే నువ్వు అదేం వినవు, అసలు నీకు సంబంధమే లేదు అది. ఓకేనా, ఇంకా అసలు నువ్వు ఏదేదో పిచ్చిగా మాట్లాడేస్తావు, కోపం వస్తుంది, అవతల వాళ్ళకి మనకు కోపం వస్తుంది, గొడవలు అయిపోద్ది, బ్లాక్ చేసుకుంటావు. అసలు ఇంకా ఆ 5 minutes స్పాయిల్ చేసేస్తుంది అనమాట. నువ్వు అంతకుముందు 2 hours నుంచి అయినా మాట్లాడుతూ ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఈ 5 minutes స్పాయిల్ చేసేస్తుంది మొత్తం, తెలుసా? నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ ప్రెషర్ అనేది పీక్స్లో ఉంటుంది. అది ఎవరి వల్ల అంటే నీ వల్లే ఉంటుంది. నువ్వు ఎక్కువగా పొసెసివ్నెస్, ఇదిగో నాకే కావాలి అనుకుంటే మాత్రం చాలా మెంటల్ ప్రెషర్లోకి వెళ్ళిపోతావు. ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి ఫ్రెండ్స్ ఉంటారుగా, అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకున్నట్టే మనకు కూడా ఉంటారు కదా, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అందరూ ఉంటారు కాలేజీలో చదివేటప్పుడు. సో అమ్మాయి వాళ్ళతో పాటు కలిసి మూవీకి వెళ్తుంది సపోజ్. సో నువ్వు లేవు అనమాట, నువ్వు అమ్మాయి ఫస్టే నీకు మెసేజ్ చేస్తుంది అనమాట. సో ఎవరితో వెళ్తున్నావు అంటే మా ఫ్రెండ్స్ అని చెప్తుంది నీతో. బట్ ఎవరు ఆ ఫ్రెండ్స్ అని చెప్పి మళ్ళీ నువ్వు క్వశ్చన్ అడుగుతావు, ఎందుకంటే నీకు కావాలి డీటెయిలింగ్, ఎవరితో వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది. ఓకే, ఎవరు ఆ ఫ్రెండ్స్, అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది, నీకు క్యాలిక్యులేషన్ చేసుకుంటావు అనమాట. ఓకే, ఎట్లా ఉంటుంది, ప్రతి అమ్మాయి ఇది ఫేస్ చేసి ఉంటుంది. అంటే బాయ్ బెస్టీస్ ఉన్న అమ్మాయి పక్కా. ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు వాడు బ్యాక్గ్రౌండ్లో. దానివల్ల మెంటల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వం. ఇంకో సినారియో కూడా ఉంటుంది. మన రిలేటివ్స్ వాళ్ళే అమ్మాయిని సపోజ్
ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర ఎవరైనా డ్రాప్ చేస్తారు, సపోజ్ ఎవరైనా కజిన్ కానీ అట్లాగే ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ ఫంక్షన్ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత చెప్తుంది ఎలా వచ్చావు అని అడుగుతాడు వీడు. ఎలా వచ్చావు అని అడిగితే ఎలా వచ్చావు అని అడిగితే అమ్మాయి అందరు వచ్చేసారా ఇంటికి అని అడిగితే లేదు మా అమ్మ నాన్న ఇంకా అక్కడే ఉన్నారు, నేను వచ్చేసాను, నేను మా చెల్లో లేకపోతే మా బ్రదరో వచ్చేసాము అని చెప్తుంది. సరే ఎవరు వదిలిపెట్టారు మరి మిమ్మల్ని, మీ డాడీ అని అడుగుతాడు వీడు. ఎందుకంటే వీడికి కావాలి ఎవడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు మధ్యలో అనేది. నిజంగా ఓకే. సో వాళ్ళు చూస్తే వాళ్ళు అన్నీ మనకు జరిగినాయి అనుకుంటారు. చెప్పాను కదా ఇది జరగలేదని. సో ఇంకా ఎవడు ఇన్వాల్వ్ అయ్యాడు మధ్యలో అని చెప్పేసి డీటెయిలింగ్ కావాలి. సో మా కజిన్ వదిలిపెట్టాడంట. ఇంకా స్టార్ట్ మళ్ళీ ఎవడా కజిన్, నువ్వు వాడి బండి ఎందుకు ఎక్కావు, ఒరే ఫుల్ డీటెయిలింగ్ అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలందరూ ఏమనుకుంటారంటే వాళ్ళని వీడు టార్చర్ చేస్తున్నాడనో, లేకపోతే అరే వీడు ఏంట్రా అసలు ఎంత సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు, అసలు ప్రతిదానికి నన్ను ఏమైనా అనుమానిస్తున్నాడా, అంత డౌటా నా మీద అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే వాళ్ళకి ఆ అమ్మాయి మీద ఉన్న ఇష్టం అనమాట. అదంతా ఇష్టం ప్లస్ ఏంటంటే ఆ అమ్మాయి నాది నా సొంతం, ఇంకంతే, వేరే వాళ్ళ గాలి కూడా ఆ అమ్మాయి మీద పడకూడదు అన్నట్లుగా వాడు అనుకొని బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడి మైండ్లో ఇంకా అదే ఫిక్స్ చేసుకొని ఉంటాడు అనమాట. ఇంకా అంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ ఉంటుంది కదా, ఇదిగో ఈ సిచ్యువేషన్లో ఇది జరగాలి అంతే. ఇప్పుడు అది జరగకుండా వేరేది ఏదన్నా జరిగిందనుకో, వీడు అనుకోనిది ఏదైనా జరిగిందనుకో, ఇంకా వీడు పిచ్చోడైపోతాడు అనమాట. ఇంకా ఏదేదో మాట్లాడతాడు. అంటే చెప్తున్నా ఎందుకంటే ఇంకా అది మైండ్ సెట్, ఇంకా అది ఇంకా మనం మార్చుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు మెచ్యూర్గా ఉంటారు చాలా మంది. ఇప్పుడు మనం చూస్తుంటాం మన సౌత్ ఇండియాలో మనం యాక్చువల్గా మనం ఇలాంటి మైండ్ సెట్నే ఉంటాం ఎక్కువగా. బట్ నార్త్ ఇండియన్స్ మీరు చూస్తే అంటే వాళ్ళు మరి బయటకి అయితే చాలా క్యాజువల్గా అనిపిస్తారు, బట్ ఇన్సైడ్ మేబీ వాళ్ళు ఇలాగే ఫీల్ అయితే ఉండొచ్చు తెలియదు కానీ, బట్ అవుట్ సైడ్ మాత్రం చాలా క్యాజువల్గా ఉంటారు. బట్ మనం మాత్రం చాలా కోర్ ఉంటుంది అనమాట. మనం ఏ ఎమోషన్ అయినా సరే చాలా కోర్గా తీసుకుంటాం. దానివల్ల చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది, చెప్తున్నాను కదా. సో ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నువ్వు కంట్రోల్ చేసుకొని నేను కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలుగుతాను అనుకుంటే నువ్వు ఈ ట్రాప్లోకి దిగు. సో నువ్వు ఈ లవ్ అనే ట్రాప్లోకి దిగు, లేదంటే మాత్రం దిగొద్దు చెప్తున్నా. ఈ ఎమోషన్స్ నేను అప్పుడు మేనేజ్ చేసేవాడిని కాదు, నేను కూడా మేనేజ్ చేసేటోడిని కాదు. ఇలా చాలా ఎమోషన్స్ నాకు కూడా క్రాక్ అవుతూ ఉండేవి. బట్ నేను కూడా అట్లనే ఫైర్ అవుతుండే, లైక్ ప్రతిదానికి ఓవర్ థింక్ చేసుకునేవాడిని. ఇప్పుడు నేను ఏదైతే విషయాలు చెప్పానో అవన్నీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశా, చెప్తున్నాను అనమాట. ప్రతిదీ కూడా ఈ లవ్ చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఇలానే ఆలోచిస్తాడు, చెప్తున్నా. సో నువ్వు ఇప్పుడే బిగిన్ చేస్తున్నావు, లేకపోతే నేను ఇట్లా నాకు ఒక అమ్మాయి కావాలి, అమ్మ అందరికీ లవర్స్ ఉన్నారు నాకే లేరంటే నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు నీ లైఫ్లో, తెలుసా? నిజంగా చెప్తున్నానండి, చాలా ప్రశాంతంగా ఉన్నావు లైఫ్లో. నీకు అది అర్థం కావట్లా. నువ్వు అనుకుంటావు అరే నీకేంట్రా పిల్ల ఉంది, దర్జాగా తిరుగుతావు ఆ పిల్లతో అనుకుంటావు. అరే ఫుల్ టార్చర్ ఉంటుంది తెలుసా. నీ ఫ్రెండ్ నీతో ఆ అమ్మాయి లేనప్పుడు ఎంత టైం స్పెండ్ చేశాడో, అమ్మాయి వచ్చిన తర్వాత నీకు అసలు టైమే ఇవ్వడు. ఎందుకంటే వాడి దగ్గర ఉండదు టైము, ఎందుకంటే ఆ అమ్మాయితోనే ఇంకా వాడి జీవితం మొత్తం. బట్ నువ్వు నీట్గా రిసార్ట్లకు వెళ్ళొచ్చు, కన్సర్ట్లకు వెళ్ళొచ్చు, ట్రిప్పులకి వెళ్ళొచ్చు, నీకు ఎలాంటి బాధ్యత లేదు. నీకు ఒకవేళ సండే వస్తే 5-6 గంటలు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు, 10 గంటలు చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతమైన జీవితం, అవునా? ఎందుకు నీకు లవ్? ప్రశాంతంగా ఉండు. ఈ స్టడీ చేసే వాళ్ళు అయితే మాత్రం ఫుల్ డిస్ట్రాక్ట్ అయిపోతారు, దేని మీద ఫోకస్ చేయలేరు, దేన్ని నేర్చుకోలేరు. ఇప్పుడు చదివేటప్పుడు అనుకుంటారు, అమ్మాయికి ప్రామిస్ చేస్తారు, నేను ఇది అయిపోగానే నాకు జాబ్ వస్తుంది, నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతా అని చెప్పి పోటుగాళ్ళలా చెప్తారనమాట. అరే వాడు జాబ్ రావడానికి వాడు ప్రిపేర్ అవుతాయి కదా, జాబ్ రావడానికి వాడికి సబ్జెక్టులు ఉంటాయి 4-5, మళ్ళా వాడు ఆ సబ్జెక్టులు రాసుకొని మళ్ళీ ఏదన్నా కోర్సు నేర్చుకొని అసలు ఆ నేర్చుకోవడానికి వాడికి టైమే ఉండదు. ఎందుకంటే అమ్మాయితో మాట్లాడాలి. ఎప్పుడు ఇంకా ఎదిగేది, అవునా కదా? సో చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే, అది నువ్వు డిగ్రీ చదువుతున్నావా, లేకపోతే మాస్టర్స్ చేస్తున్నావా, ఇంటర్ చదువుతున్నావా, 10th చదువుతున్నావా, ఫస్ట్ చదువుకో. ఓకే, ఫస్ట్ చదువుకొని తర్వాత నీ లైఫ్లో సెట్ అవ్వు. చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. నీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకో నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు, ఓకేనా? సో నేను చెప్తూ ఉండేవాను అనమాట, లైక్ నీకు కూడా చెప్తా ఉండేవాను, గుర్తుందా? నాకు ఏం మాకు ఎక్కువ
నేను ఎక్కువ ఏదేదో ఆలోచించుకుంటున్నా అది ఇదని చెప్పేవాను అనమాట. సో ఇక్కడ రెండు ఉంటాయి అనమాట. ఆమె నీతో ఏం చెప్పలేదు, నేను చూపిన, ఆమె నీతో ఏం చెప్పలేదు అనుకో, అదొక ప్రాబ్లం. ఓకే, నువ్వు నాతో ఏం చెప్పట్లేదు, ఏం చేస్తున్నావు, ఇదొక ప్రాబ్లం అనమాట. బట్ ఏంటంటే నీకు అక్కడ ఒక బెనిఫిట్ ఉందన్నమాట. నీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకో, నువ్వు ఎక్కువ ఆలోచించవు దాని గురించి. సో నువ్వు కొంచెమైనా రిలాక్స్డ్గా ఉంటావు. బట్ నీకు ప్రతి విషయం నువ్వేమనుకుంటావు, ఆ అమ్మాయి చేసే ప్రతి విషయం నాకు తెలియాలి అనే అనుకుంటావు. ఎవడైనా అదే అనుకుంటాడు. సో నీకు అప్పుడు ఏమవుతుందంటే నీకు ట్రిగర్ అవుతాయి అనమాట కొన్ని పాయింట్స్. ఒక 10 పాయింట్స్ చెప్పింది అనుకో ఆమె డైలీ చేసిన దాంట్లో, ఆ 10లో 8, 9 నీకు బాగా నచ్చుతాయి. కానీ ఒక పాయింట్ నీకు నచ్చదు. ఆ నచ్చని పాయింట్ మీద పెట్టుకొని నీకు అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక, ఎలా చెప్పాలో తెలియక కోప్పడిపోతావు. కోపం వచ్చేస్తుంది, ఏదేదో మాట్లాడిపోతావు. ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా ఏదేదో అయిపోద్ది మళ్ళీ స్టార్ట్. సో ఇట్లా నీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఉండడానికి ట్రై చెయ్యి. ఓకే, నాకు అన్నీ కావాలి అనుకుంటే నువ్వు పీస్ఫుల్గా ఉండలేవు అనమాట. ఓకే, ప్లస్ లవ్ అనేది లిటరల్గా ఆరెంజ్ మూవీలో వాడు చెప్తాడు చూసావు డైలాగ్, సో అలానే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. నీకు మ్యారేజ్ అయిన తర్వాత నీకు చాలా మైండ్లో వేరే రన్ అవుతాయి. నీకు మ్యారేజ్ అవ్వక ముందు వరకు ఒకటి నీకు ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. సో నీకు పెద్ద ప్రెజర్స్ ఏమి ఉండవు అనమాట. అప్పుడు నీ మైండ్ సెట్ వేరు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత నీ మైండ్ సెట్ వేరు. మైండ్లో బ్యాక్ ఎండ్లో నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను కదా, నేను నీతో మాట్లాడుతున్నా, కానీ నా బ్యాక్ ఎండ్లో ఇంకోటి కూడా వేరే రన్ అవుతుంది. ఓకే, అట్లా మల్టిపుల్ థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. బట్ ఆ కేరింగ్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫస్ట్లో ఉన్నంత తహతహలాడిపోయిన అంటుంది కదా. సో ఫస్ట్లో మనకి ఎవరైనా సరే లవ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, అరే అమ్మాయి మనం చూస్తూ ఉంటాం అమ్మాయిని, అరే మంచిగా ఉందిరా ఈ అమ్మాయి అని. బట్ ఆ అమ్మాయి మన కళ్ళు చూసి, అంటే ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అరే అమ్మాయి మన కళ్ళు చూస్తే బాగుండు అనుకుని చాలా ఎగ్జైటెడ్గా ఉంటాం అనమాట. ఎప్పుడు చూసిద్ది మనం ఎన్నాళ్ళని చూస్తున్నాం కదా అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఓకే సరే, వన్ ఫైన్ డే అమ్మాయి చూసింది, నీ కళ్ళి చూసింది, నవ్వింది, డన్. ఓకే, అదే ఇంకా అది పోయిద్ది అనమాట. ఇంక నువ్వు తర్వాత అమ్మాయిని చూసినావు అనుకో, మా అన్నయ్య చూసిందిగా బొంగు పద్దాకలేంది అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ తర్వాత అమ్మాయితో మాట్లాడాలి. తర్వాత ఎగ్జైట్మెంట్ ఏంది, ఎట్లాగైనా సరే అమ్మాయితో మాట్లాడాలి. సో వన్ ఫైన్ డే అది కూడా అయిపోతుంది. ఓకే, మాట్లాడిన తర్వాత లైఫ్లోనైనా సరే ఈ ఫ్యాక్టర్స్ అయితే పక్కా జరుగుతాయి. ఎందుకంటే నేను మా కజిన్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నేను చాలామందిని చూసాను అనమాట. సో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో నేను అంటే వాళ్ళు షేర్ చేసుకునేటప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అరే అచ్చం అమ్మ నాకు జరిగినట్టే జరుగుతుందిరా, ఎందుకురా అని అనిపిస్తుంది అనమాట. సో మీ అందరికీ ఈ ఒక ఇన్పుట్స్లా పనిచేస్తాయని అనుకుంటున్నా. సో ఎవరు కూడా ఈ లవ్ అనేది జస్ట్ ఒక ఫీలింగ్ లాగే చూడండి. ఓకే, ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ప్లస్ దీనివల్ల నేను అది చేసుకుంటా లేకపోతే ఇది చేసుకుంటా, నేను నా కెరీర్ని దొబ్బబెట్టుకుంటా, ఇలాంటి ఆడిజోలికి వెళ్ళొద్దు. మనకున్నది ఒక్కటే లైఫ్. ఓకే, నీకు 20-25 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు మహా అయితే ఇంకో 20-25 ఇయర్స్ బతుకుతావు అంతే కదా. సో మధ్యలో ఇప్పుడే ఎందుకు మనం చచ్చిపోవాలి, ఎవరి కోసమో. మళ్ళీ ఆ అమ్మాయి ఏమన్నా మనకు ఫస్ట్ నుంచి తెలుసా, లేకపోతే ఆ అబ్బాయి ఏమన్నా మనకు ఫస్ట్ నుంచి తెలుసా, తెలియదు కదా. మనకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు ఎవరు, మన పేరెంట్స్, లేకపోతే మన పక్కన ఉన్న మన రిలేటివ్స్లో ఎవరైనా మన కజిన్స్ కానీ, వీళ్ళందరూ మనకు ఫస్ట్ నుంచి తెలుసు. బట్ ఎవరి కోసం కూడా మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. బట్ ఎందుకు మీరు అందరూ అంత క్విక్ డెసిషన్ తీసుకుంటున్నారు? అసలు అందరూ కాదు, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు. సో అసలు చచ్చిపోవడం అనేది చాలా పెద్ద మ్యాటర్ అనమాట. లైక్ ఎంత ధైర్యం కావాలి తెలుసా, ఆ ధైర్యం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. సో ఒకసారి నీలో ఉన్న పొటెన్షియల్ చూడు. అదొక్కటే లైఫ్ కాదు, చాలా ఉన్నాయి. ఎలా అయినా బతకొచ్చు, పెళ్ళి కాకపోయినా బతకొచ్చు, ఏమవుతుంది, లవ్వే ఉండాలి ఏంటి, ఏం లేకపోయినా బతకొచ్చు. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. బీ హ్యాపీ. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఈ మెసేజ్ వినాలనుకుంటుంటే వాళ్ళతో షేర్ చేయండి వీడియోని. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏమైనా వీడియోస్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాన్ని కామెంట్ చేయండి. ఓకే, బాయ్.